అస్మద్గురుభ్యో నమః. భగవద్ విషయంలో 5వ పదిలో 4వ తిరువాయిమొഴി ఊరెల్లాం తుంజి. ఆళ్వారు విరహవేదనతోటి మడల గ్రహణం చెయ్యాలని ఉద్యుక్తులవుతూ ఉండగా ఆ సమయంలో రాత్రి అయిపోయింది. అందరూ నిద్రపోతున్నారు. ఇప్పటి వరకు తనని నిందించేటువంటి ఊరు వాళ్ళు నిద్రపోతున్నారు. ఎప్పుడు హితవచనాలు చెప్పేటువంటి తల్లి నిద్రపోతోంది. ఎప్పుడు సుఖ దుఃఖాలలో సమానంగా ఉండేటువంటి, తనతో సుఖ దుఃఖాలను సమానంగా పాలు పంచుకునేటువంటి చెలికత్తె నిద్రపోతోంది. సహాయం ఈ సమయంలో నా ప్రాణాలను రక్షించేటువంటి వాళ్ళెవరు? ఆ కన్నను వారానాలు కాకుత్తన్ వారాన్ అంటే కన్నపిరాను రావటం లేదు, కాకుత్తన్ ఎవరైనా స్త్రీలు ఆపదలో ఉంటే రక్షించేటువంటి స్వభావం కలిగిన రామచంద్రుడు రావటం లేదు అని ఆళ్వార్లు బాధపడుతూ ఉన్నారు. ఆళ్వార్ నాయకి ఆ తిరువాయిమొഴിలో ఊరెల్లాంలో 5వ పాసురం. అంజాం పాటు ஆபத்திலும் உதவும் அன்னையரும் தோழியரும் ஆராய்கிறார்கள். அவர்கள் உதவாத போது ఉదవం కృష్ణను ఒరుగిరిలన్. ఆపదలో సహకరించేటువంటి అన్నయ్యరు తోజియరు వాళ్ళు సహకరించేటండి. ఆపదలో సహకరించేది తల్లి చెలికత్తెలు వీళ్ళు సహాయకులుగా లేరు. నా బాధ ఏమిటో తెలుసుకోవటం లేదు. వాళ్ళు సహాయం చేయనప్పుడు సహకరించేటువంటి కన్నపిరాను రావటం లేదు. నేను శబ్దావశేషయ్యానే, నా పేరు మాత్రమే మిగిలిపోయేటువంటి, నా ప్రాణాలు నా ఆత్మ మిగిలేటట్లుగా లేవు. పేరంటే అలానా ఆళ్వారండి అని ఆ పేరు మాత్రమే మిగిలేటట్లుగా ఉంది. అంటే కీర్తిశేషుడిని అయ్యేటట్లుగా ఉన్నాను అనట భావన. అక్కడ పాసురం. ஆரென்னை ஆராய்வார் அன்னையரும் தோழியரும் நீரென்னே அன்னாதே நீளரவும் துஞ்சுவரால் காரன்னமேனினம் கண்ணனும் வாரானால் பேரென்னை மாயாதால் வல்வினையேன் பின்னின்னே. ஆர் என்னை ఆరాய்వారు అన్నయ్యரும் చెలిక తల్లులను, అన్నయ్యரும் తోజియరు తల్లులను సకులను నీరు ఎన్నే అన్నాదే, నా స్వభావం ఎలాంటిది అని తలవకుండా నీళ్ళిరవం పొడవైనటువంటి రాత్రి అంతయు కూడా తుంజువర్ నిద్రపోతూ ఉన్నారు. కారన్నమేని మేఘము వంటి తిరుమేను కలిగినటువంటి నం కన్న పిరానం నా కృష్ణుడును రాడు. వారాన్ కృష్ణుడును రాడు. వారాన్ వల్వినయ్యేన్ క్రూరమైనటువంటి పాపము గల నా యొక్క వల్వినయ్యేన్ పిన్నిండు పాపము గల నా యొక్క వెనక ఉండి పేరి అన్నయ్య నా పేరు నన్ను మాయాదు మాయునట్లు చేయదు. ఎన్నై ఆరాయివారు నన్ను విచారించేటువంటి వాళ్ళు ఎవరు అంటున్నారు ఆళ్వార్ నాయకి. తాత్పర్యం. నా బంధువులు నా బాధను విచారించకుండా చక్కగా నిద్రపోతూ ఉన్నారు. శ్యామసుందరుడైనటువంటి కన్నయ్య రావటం లేదు. ఇక నేను మాయు విధాన్ని మాయు విధమును ఆలోచిస్తున్నాను. నా పేరు మాత్రం అంటే నేను ఎలా నశించుకోవాలో ఆలోచిస్తూ ఉన్నాను. నా పేరు మాత్రమే ఉండిపోతుంది. ఇంకా ఇలాంటి సమయంలో కూడా నన్ను రక్షించేటువంటి వాళ్ళెవరు రాలేదు అంటున్నారు ఆళ్వార్ నాయకి. ஆராயிரப்படி ஆரென்னை அன்னையரும் தோழியரும் நீர் என்னே என்னாதிலே నీలరవం తుంజినారు. ఎన్నై ఆరాయివారు తల్లి చెలికత్తెలు అసలు నీ స్థితి ఏమిటమ్మా అనే ఆలోచన కూడా లేకుండా ఈ దీర్ఘరాత్రి అంతా వాళ్ళు నిద్రపోతూ ఉన్నారు. ఎన్నయ్య ఆరాయవారు ఇంకా నన్ను ఆలోచించే వాళ్ళు ఎవరు కనుక సర్వావస్థయిలు ఎనక్కుత్తునయ్యాయిరుక్కడవ కారన్నమేనినం కన్నను ఒరుగిరలను. అన్ని అవస్థలలోనూ నాకు సహాయకుడుగా ఉండేటువంటి ఆ మేఘవన్నుడైనటువంటి స్వామి రావటం లేదు. ఒరుగిరిలను రాలేదు.
வாராதொழிந்தால் இவ்வியசனத்துக்கு ఆశ్రయమాన ఎన్ పేరు ముడియ పెరలామిరే. సర్లే, వాళ్ళెవరు తల్లి సహకారం కాదు, చెలికత్తెలు సహకారం కాదు, ఆయన అన్ని సమయాల్లో సహాయకుడిగా ఉండి ఆయన రావటం లేదు. ఇలా రానప్పుడు ఈ వ్యసనత్తుకు ఆశ్రయమాన ఎన్ పేరు ముడియ పెరలామిరే. ఈ దుఃఖానికి కారణమైనటువంటిది ఈ శరీరం. ఈ శరీరానికి ఒక పేరు ఉన్నదిగా, ఆ పేరు నశించిపోవచ్చు కదా. అంటే ఈ దేహం లేకపోతే పేరు ఉండదు కదా, అలా చేసేయాలి కదా. நான் முடிந்த பின்பும் என்னுடைய పేరానది ముడిగిరదిల్లే. నేను నశించిపోతున్నాను, ఆళ్వార్ అనే పేరు మాత్రం నశించటం లేదు అనేది ఆళ్వార్ల యొక్క వేదన. పన్నీరాయపడి అనంతరం ఉపకారశీలమాన ఒడివయ్యుడయ్య కృష్ణను ఒడుగిరిలెన్. ఉపకార స్వభావము కలిగినటువంటి ఉపకారమే స్వభావంగా కలిగినటువంటి స్వామి కృష్ణ పరమాత్మ రాలేడు. నామావశేషయ్యానే, ఇదిగో ఈ పేరు మాత్రమే మిగిలేట్లుంది, నేను ఉండేట్లేను. ఎన్నై ఆరాయవారార్, నన్ను ఎవరండి ఈ సమయంలో రక్షించేటువంటి వారు? పరివరాయ్ వందరాయం తాయి మారం సౌహార్దత్తాలే ఆరాయం తోజు మారం. పరివరాయ్ ప్రేమతోటి ఉండేటువంటి తల్లిగారు, సౌహార్దము స్నేహభావం కలిగినటువంటి చెలికట్ట ఇవள் నేర్మై ఏదా ఇరుక్కిరదు. ఇవள் నేర్మై, ఇవిడి స్వభావం ఏమిటి, ఎన్ను నిరూపియాదే అని ఆలోచించకుండా దీర్ఘయాన రాత్రి ముడుక్కబురంగా నిన్నారు. ఇంత దీర్ఘరాత్రి మొత్తం అలా నిద్రపోతూ ఉన్నారు వాళ్ళు. அவர்கள் ஆராயாத அளவிலும் ஆராய கடவன அதிசேத ఉపకారశీలమాన కాలమేఘం పోలే ఇరుక్కిర తిరుమేనియై ఉడయ్యనాయ్. వాళ్ళెవ్వరూ సహకరించిన సమయంలో కూడా ఎప్పుడు అసలు ఈవిడేమిటి, ఈవిడ పరిస్థితి ఏమిటని ఎప్పుడు నా గురించి ఆలోచించేటువంటి గొప్ప ఉపకారమే స్వభావముగా కలిగినటువంటి కాళమేఘంలాగా ఉన్న స్వామి ఆయన నమకు భవ్యనాన కృష్ణను ಒಂದು ఆరాయిగిరిలిన్. నా విషయంలో ఎంతో భవ్యుడిగా ఉండేటువంటి కన్నపిరాను కూడా రావటం లేదే. ప్రాప్తరాయ్ ఆరాయవారు ఆరామైకు ఈడాన ప్రబల పాపత్తై ఉడయ్యేనాన ఎనకు. సంబంధం కలిగిన వాళ్ళు కూడా సహకరించడానికి రాకుండా ఇలా విడిచిపెట్టేటువంటి గొప్ప ప్రబలమైన పాపాన్ని చేసిన దాన్ని నేను. అంటే తల్లి ఎప్పుడు హితవం చెప్తూ పక్కనే ఉండేటువంటి ఆవిడ, చెలికట్ట సుఖ దుఃఖాల్లోనూ ఎప్పుడు పక్కనే ఉండి సహకరించేటువంటి ఆవిడ, సర్వరక్షకుడు, ఉపకరించడమే స్వభావంగా కలిగినటువంటి వాడు సర్వేశుడు, ఎవ్వరూ రావటం లేదంటే ఏమిటి దానికి కారణం? అలాంటి వాళ్ళ ప్రాప్తులైనటువంటి వాళ్ళు కూడా రాకుండా ఉండేలాగా చేసిన పాపం నాది. అలాంటి పాపం కలిగిన నాకు పిన్బు నిన్ను నామమాత్రం ఎన్నై ముడియగొట్టుగిరదిల్లే. అది పిన్బు నిన్ను నన్ను అనుసరించి ఉండి నామమాత్రం నా పేరు మాత్రం నన్ను నశింప చెయ్యనివ్వటం లేదు. ఆన పిన్బు ఎన్నై ఆరాయవార్ అలాంటప్పుడు నన్ను ఎవరు రక్షిస్తారు? ఒరువరం ఎల్లయ్యన్నపడి ఎవ్వరూ లేరు అని అర్థమట. అత్యంత అవసాదం పిరందాళవిலும் ఎన్నాళ్ళు కిడందాల్ ఎన్గిర నామ మాత్రమే సద్భావ సూచకం ఎన్ను కరుత్తు. మిక్కిలి దుఃఖంలో ఉన్నప్పటికీ కూడా ఇన్నాళ్ళు కిడందాలు ఈవిడండి ఇక్కడ ఉన్న ఆవిడ అని నామ మాత్రమే సద్భావ సూచకం, అదొక్కటి మాత్రమే నిలబడుతుంది అని భావనట. వల్వినయ్యేన్ పిన్నిన్ను ఎన్నై ఆరాయవార్ అన్వయిక్కవుమాం. వల్వినయ్యేన్ పిన్నిన్ను, అదిగో పాపిష్ఠురాలైనటువంటి నన్ను అనుసరించి ఉండి ఎన్నయ్య ఆరాయవార్, ఇదిగో ఎవరు నన్ను ఈ సమయంలో రక్షించేటువంటి వాడు అని. నీరు ఎన్నే ఎన్నాదే ఎన్ను, నీరు ఎన్ చేయదీర్ ఎన్నాదే, మీరేం చేస్తున్నారు ఎన్నాదే అనకుండా ఎన్నుమాం అనవచ్చును. సరే, 7 వ్యాఖ్యానం. ఎన్నై ఆరాయవార్, ఎన్నై ఆరాయవార్, ఈ సమయంలో నన్ను రక్షించేటువంటి వాళ్ళు ఎవరు, నా గురించి ఆలోచించేవాళ్ళు విచారించేవాళ్ళు ఎవరు? దాసీనాం రావణస్యాహం మర్షయామిహ దుర్బల. తిరువడి సెన్ను ராட்சசிகளை நலியப்புக. இவர்கள் ராவணன் சோருண்டு அவனுக்கு பரதந்திரைகளாகையாலே என்னை நலிந்தார்களாகில் தங்களாலே வந்தது ஒன்று அன்றாகில் அது தனக்கு நாமும் பொருத்தோம் என்று
నేర్తరవు కొడుత పిన్బు ఇనయవత్తే నలగిరదు ఎన్నెన్నా. ఏడి లంకా పట్టణానికి, అదే రావణ వధ జరిగిన సందర్భంలో వచ్చాడు. రామచంద్రుడు పంపాడు సీతకి విజయవార్త తెలియచేయి హనుమా అని. ఆ సమయంలో సీతాపిరాటి దగ్గరికి వచ్చాడు ఎవరు, సిరీతిరువడి. అడిగాడు తనకు ఒక పర్మిషన్ కావాలి అని. ఏమిటా పర్మిషన్ అంటే, ఇంతకాలం నిన్ను బాధించేటువంటి రాక్షస స్త్రీలని బాధించేలాగా, అంటే ఇంత గొప్ప శుభవార్త వినిపించావు హనుమా, ఈ సమయంలో నేను నీకు నువ్వు చెప్పిన వార్తకి తగినటువంటి బహుమతిని నేను ఏమీ ఇవ్వలేని దశలో ఉన్నాను. జనక మహారాజుకి కుమార్తెని, దశరథ చక్రవర్తికి కోడలని అయ్యుండి కూడా నువ్వు ఎంత ఆనందకరమైన వార్త వినిపిస్తే దానికి తగినట్టుగా నేనేమీ చేయలేకపోతున్నాను అని సీతాపిరాటి బాధపడినప్పుడు, సరే నాకు ఒక వరాన్ని ఇవ్వమని అడిగి, ఏమిటంటే ఆనాడు నేను వచ్చినప్పుడు నిన్ను బాధ పెడుతూ ఉన్నారే ఆ రాక్షస స్త్రీలు, వాళ్ళందరినీ నేను బాధించేలాగా నాకు అనుమతినివ్వమని అడుగుతాడు సీతాపిరాటిని హనుమ. ఆ సమయంలో అన్నమాట ఇప్పుడు ఈ దాసీనాం రావణస్యాహం మర్షయామి ఇహ దుర్బల. రావణస్య దాసీనా, రావణాసుడు యొక్క దాసులను, దాసీ జనాల్ని మర్షయామి, నేను శిక్షించలేనయ్యా, క్షమిస్తాను. ఎందుకు, దుర్బల, వాళ్ళని శిక్షించే సామర్థ్యం నా మనస్సుకు లేదు. అందుచేత ఏమిటదా, తిరువడి సెన్ను రాక్షసిగడైన లియప్పుగా హనుమ వెళ్ళాడు. రాక్షస స్త్రీలను బాధించడం మొదలు పెట్టాడు. இவர்கள் ராவணன் சோருண்டு அவனுக்கு పరతంత్రైగలాగయ్యాలే ఎన్నై నలిందారుగలాగిల్. అప్పుడు సీతాపిరాటి చెబుతుంది, ఎందుకయ్యా నువ్వు వాళ్ళని ఎందుకు బాధిస్తున్నావు? వాళ్ళెవరు? రావణాసుడి యొక్క ఉప్పు పులుసు తిని జీవించినటువంటి వాళ్ళు. అలాంటప్పుడు ఆయన చెప్పిన పని చేయటం వాళ్ళ కర్తవ్యం కదా. లోకంలో ఎక్కడైనా వాళ్ళ కర్తవ్యాన్ని వాళ్ళు నిర్వర్తిస్తే బహుమతి ఇవ్వాలి కానీ శిక్షిస్తారా ఎవరైనా అంటున్నది సీతాపిరాటి. అదిగో వాళ్ళు ఎవరగలు రావణన్ సోరుండు, రావణాసుడు పెట్టిన అన్నాన్ని తిని అవనుకు పరతంత్రైగలాగయ్యాలే ఎన్నైనా, పరతంత్రుడిగా ఉండాలి కాబట్టి ఆయన అన్నం తినేటువంటి వాళ్ళు ఆయనకి సేవకులైనప్పుడు ఆయన చెప్పినట్టు చెయ్యాలి కదా. అందుకని వాళ్ళు నన్ను బాధించారంటే, తంగళాలే వందదు ఒండ్రన్నాగిల్ అది తనకు నామం పొరుత్వం ఎన్ను, తంగళాలే వందదు ఒందాగిల్. అదిగో వాళ్ళంతలో వాళ్ళకి నా మీద శత్రుత్వము లేదు, నన్ను బాధించాలని భావన లేదు. వాళ్ళు రావణాసుడి యొక్క పరిచారకులు కనుక నన్ను బాధించారు అంటే, అది నాకు నామం పొరుత్వం, అంచేత నేను వాళ్ళని సహించేస్తున్నాను, క్షమించేస్తున్నాను అని నేర్తు అరవ కొడుత పిన్బు ఈయన ఎవత్తై నలిగెరదు ఎన్నెన్నా అని నేనే విడిచిపెట్టేసిన తర్వాత ఎందుకు వాళ్ళని ఇంకా బాధించడము? రావణను పట్టానాగిల్ நம்மை நெடுநாள் நலிந்து போந்தா இப்பெண்பயல்களை இப்போது பொறுక్కు వేండుగెరదెన్. అయినా ఇంకొక విషయం, వీళ్ళకి యజమాని అయినటువంటి రావణాసురుడే నశించిపోయాడు, మరణించాడు. అలాంటప్పుడు మనల్ని ఇంతకాలం బాధించినటువంటి వీళ్ళని, ఈ రాక్షస స్త్రీలని ఇప్పుడు పొరుక్కు వేండుగెరదెన్, ఇప్పుడు పొరుక్కు వేండుగెరదెన్. நம்மை நெடுமால் நலிந்து போந்த పెన్ పయలగలై ఇప్పుడు పొరుక్క వేండుగరదని అన్న ఎవరు అడుగుతున్నాడు హనుమ. అమ్మా, రావణుడి యొక్క సేవకులు అన్నావు, అందువల్ల రావణాసురుడి యొక్క ఆజ్ఞను అనుసరించి బాధించారు అన్నావు. ఇప్పుడు రావణాసురుడే లేడు కదా, అలాంటప్పుడు వీళ్ళని మనం ఎందుకు క్షమించి వదిలేయాలి అని అడిగాట హనుమ సీతాపిరాటి. అప్పుడు దుర్బల, దుర్బల, నేను చాలా బలహీనురాలనయ్యా. ఏమిటో తెలుసా నాకున్నటువంటి బలహీనత? சிலர் நம்மை நலிந்தார்கள் ఎన్నో நாம் அவர்களை நலியப்புக்கால் அப்போதே அவர்கள் கண்ணழிவு காணமாட்டாதார் பின்பு செய்வது ఎన్ పొరామల్. కొంతమంది మనల్ని బాధించారనుకోండి, మనం వెంటనే వాళ్ళని బాధించడానికి ఆరంభిస్తే అప్పుడే అవరగలు కన్నజివు కాడు మాట్లాడారు. బాధిస్తే వాళ్ళు దుఃఖపడతారు కదా, బాధించినప్పుడు వాళ్ళు దుఃఖిస్తే ఆ దుఃఖాన్ని చూడలేకపోతే పిన్ను చేయవదని పొరామల్, ఎదుటి వాళ్ళ యొక్క దుఃఖాన్ని చూసి సహించలేని స్వభావం అయినప్పుడు ఇంకా చేయవలసిన పని ఏమిటి? సహించి ఉండటమే కదా. అదే నేను చేస్తున్నాను. ఇప్పుడు నేను ఎదుటి వాళ్ళ యొక్క దుఃఖాన్ని చూసి సహించే స్థితి నాకు లేదు. నా మనసు చాలా దుర్బలం, నేను చాలా దుర్బలని
రావణனும் పట్టు பெருமாள் விஜயகலான பின்பு ఇని ఇదొజయ వేరు ஒரு దౌర్బల్యం ఎల్లయ్యిరే. అదిగో రావణాసురుడు నశించిపోయాడు, రామచంద్రుడు విజయాన్ని పొందాడు. ఇని ఇదొజయ వేరు ஒரு దౌర్బల్యం ఎల్లయ్యిరే. ఇంతకంటే దౌర్బల్యం ఇంకేముంటుందమ్మా అంటే తన్னை నలింద రాక్షసిగలయ్యం நீங்கள் అంజాదే కొల్లుంగొల్ ఎన్ను. అదిగో తన్నే, ఇంకా మీరు భయపడవలసిన అవసరం, తన్నే నలింద రాక్షసిగలయ్యం తనని బాధించినటువంటి రాక్షస స్త్రీలను కూడా நீங்கள் అంజాదే కొల్లుంగొల్ మీరు భయపడకుండా ఉండండి అని భవేయం శరణం హి వహా మీకు శరణం భవేయం హి మీకు రక్షకురాలుగా ఉంటాను కదా అని అన్నటువంటి ఎన్నక్కడవ అవల్ అని చెప్పి ఆనాడు రాక్షస స్త్రీలని బాధించకుండా హనుమ అలా వాళ్ళకి రక్షకంగా ఉన్నటువంటి సీతాపిరాటి, ఎప్పుడు ఎలాంటి సీతాపిరాటి తనని స్వయంగా బాధించినటువంటి వాడు, బాధ పెట్టినటువంటి వాడు అయినప్పటికీ కూడా నేను వాళ్ళని మరలా శిక్షించేటువంటి మనోదౌర్బల్యం నాకు లేదు, నేను చాలా దుర్బలురాలని అని ఇప్పోదు అని వాళ్ళని రక్షించింది కదా ఆవేళ సీతాపిరాటి అని. ఇప్పోదు తన్னை ఆరాయవారు తేట్టమాయ్ ఆరు ఎన్నై ఆరాయవారు ఎంగిరాడిరే. అలా ఆనాడు రాక్షస స్త్రీలని కాపాడటానికి సీతాపిరాటి ఉంది, హనుమ నుండి రక్షించడానికి. మరి ఈనాడు ఈ దీర్ఘరాత్రి నుండి, ఈ చీకటి నుండి నన్ను రక్షించే వాళ్ళు ఎవరు? తన్னை ఆరాయవారు తేట్టమై తనని రక్షించే వాళ్ళని వెతకవలసినట్లుగా కదా ఉన్నది. నన్ను ఆలోచించే వాళ్ళు ఎవరు? తేట్టమై వెతకాలి. ఆరు ఎన్నై ఆరాయవారు ఎంగిరాడిరే. ఎవరు నన్ను రక్షించేటువంటి వాళ్ళు, నా గురించి విచారించేటువంటి వాళ్ళు అంటున్నారు ఆళ్వార్ నాయకి. అన్నయ్యரும் తోజియரும் అన్నయ్యரும் తోజియரும் తల్లి చెలికత్త తోజియரும் ఎంద చెయ్యై కండు ఎన్నోడొక్క உறக்கம் துறந்தவர்களோடு உறக்கம் துறக்கடவதென்று నిషేధిక్కుం అవరగలోడు వాసియరా. ఒక్క వెడుక్కుంబడియాయి వందు విజుండదు. నా యొక్క దశ చూసి నాతో పాటు ఉరక్కం తురందవరగలోడు నిద్రపోవటం కానీ, అదిగో మేల్కొని ఉండటం కానీ, ఉరక్కం తవర్కం ఉరక్కం 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 ఉరందవరగలోడు ఉరక్కం తురక్క కడవరందు ఎన్నో. అది నాతో పాటు సుఖ దుఃఖాలు పాలు పంచుకునేటువంటి చెలికట్ట, ఇది ఇలా నువ్వు ఇలా చేయటం తగినటువంటి కార్యం. ఉరక్కం తురక్క కడవదండు ఎన్ను నిషేధిక్కుమవరగలోడు వాసేరా. నిషేధించేటువంటి తల్లి అనే తారతమ్యం లేకుండా ఒక్క ఎడుక్కుంబడియాయి వందు విజిందరు. అదిగా అందరూ నాకెప్పుడు హితవు చెప్పి నేను చేసే పనులు నిషేధించేటువంటి తల్లి, ఎప్పుడు నాకు సుఖ దుఃఖాల్లో సమానంగా నాతో పాటు పాలు పంచుకొని నాకు సలహాలు ఇస్తూ ఉండేటువంటి చెలికట్ట అనే తారతమ్యం లేకుండా అందరూ అలా నిద్రపోయేటట్లుగా అయిపోయింది పరిస్థితి. నిனைவா இருக்கும் அவர்களோடு தங்களுக்கு என்னவரு நினைவுண்டாய் తక్క అవరగలోడు వాసి ఎత్తదు. నా యొక్క భావనే తన యొక్క భావన. అదిగో తంగలుక్కు ఎన్నవరు నిனைవుండాయ్ నియమిక్క తక్కవరగలోడు తమకు ఒక అభిప్రాయం ఉండి నన్ను నియమించడానికి సామర్థ్యం నియమించేటువంటి అధికారం కలిగినటువంటి తల్లితోటి తారతమ్యం లేకుండా అన్నయ్యరు తోజేరు. తల్లి నిద్రపోయింది, చెలికట్ట నిద్రపోయింది. చెలికట్ట అంటే నా భావననే తన భావనగా చేసుకుంటుంది, తల్లి అంటే తన భావనని నేను ఆచరించేలాగా ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇద్దరు నా భావననే తన భావనగా అనుకునే చెలికట్ట నిద్రపోయింది, తన భావననే నేను చెయ్యాలని ఆశించే తల్లి నిద్రపోయింది. తారతమ్యం లేదు, ఇద్దరు నిద్రపోయారు. అన్నయ్యரும் தோழியரும் நீர் என்னே என்னாதே நீலிரவும் துஞ்சுவரால். అన్నయ్యரும் తోழிయரும் నీరు ఎన్నే అన్నాదే. తల్లి చెలికట్ట అసలు మీ స్థితి ఏమిటి అనేటువంటి భావన కూడా లేకుండా అలా నిద్రపోయారు. తుంజువరాల్ ఎన్ను మీరు నిద్రపోయారనేది ఇది. తుంజు తిరాల్ ఎన్ను అర్థం పెట్టు కిడక్కెరదు ఎన్ను సొల్లువారు ఎండు సొల్లువారు ముండు. వాళ్ళు కూడా నిద్రపోలేదు అనే అర్థం చెప్పేవాళ్ళు ఉంటారు.
அன்னையரும் தோழியருமான நீங்கள் என்னே என்னாதே. అన్నయ్యరు తల్లి చెలికట్ట நீங்கள் ఎన్నే అన్నాదే, ఏమిటమ్మా నీ స్థితి అని అని భావించకుండా ఎన్పట్టాయ్ ఎన్నాదే ఎన్నిదల్, ఎన్పట్టాయ్ ఎన్నాదే ఎన్నిదల్, ఎన్నాదే ఎన్పట్టాయ్ ఎన్నాదే. అసలు ఏమిటమ్మా నీ స్థితి, ఎన్నే అన్నాదే ఏమే అనకుండా, ఎన్పట్టాయ్ అన్నాదే ఏమనుభవిస్తున్నావు ఎలా ఉన్నావు అనకుండా వాళ్ళందరూ నిద్రపోయారని ఒక అర్థము. లేదా అన్నయ్యரும் தோழியரும் நீர் என்னே என்னாதே, ఇదురు నేర్మయురుక్కుమ్మడియే ఎన్నే అన్నాదే. మొదటి అర్థం ఏమిటి, అది ఏమిటమ్మా నీ స్థితి ఏమిటి, నువ్వే పాటలు పడుతున్నావని అడగలేదని ఒక అర్థం. రెండవ అర్థం ఏమిటి, నీరు ఎన్నే ఎన్నాదే అంటే ఏమిటదా, ఇదురు నేర్మయురుక్కుమ్మడి ఎన్నే, ఏమమ్మా నీ స్వభావము అని అని అనకుండా அவன் தன்னை புகட்டுப்போய் வேறு சிலவத்தாலே போது போக்கி தன்னை நினையாదే இருக்கச் செய்దేయం. అవన్ తన్నై ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పటికీ కూడా ఇంకొక దానితోటి పొద్దు పుచ్చుకోనే భావన లేకుండా ఆయననే భావించుకుంటూ ఉన్నప్పటికీ తాన్ అవனை ఒழியப்போது போக மாட்டாதே இருப்பదే. ఆయన ఏది పొగట్టుపోయి ఆయనేమో ఇవన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అలాంటప్పుడు ఎలా ఉండాలి, ఇంకో ఏదో ఒక దాంతో కాలక్షేపం చేస్తూ ఉండాలా. అవனை ఒழிయப்போது போக மாட்டாதே இருப்பదే అయినప్పటికీ ఆయన ఇంకొక విషయంతో పొద్దు గడపనట్టుగా ఉన్నది ఈ అమ్మాయి. ఇదురు నిర్మయ్యే ఏమి స్వభావము, ఎన్నే ఇదెన్నాశ్చర్యం. ఏం ఆశ్చర్యం అంటే ఎన్నే అన్నాదే అనే దానికి రెండు భావాలు చెప్తున్నారు. మొదటిది ఏమిటి, అమ్మా చెలికత్తెలు తల్లి అసలు ఏమిటి, నువ్వేం చేస్తున్నావు, నీ స్థితి ఏమిటి అని ఆలోచించకుండా నిద్రపోయారనేది ఒకటి. రెండో భావన ఏమిటి, ఆయనేమో ఈవెన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పటికీ కూడా ఈవిడ ఆయన్ని తలుచుకోకుండా ఉండలేక ఆయన లేకుండా కాలక్షేపమే లేనట్టుగా ఉన్నది. ఇదేమి స్థితి అండి, ఏమిటి ఈవిడ స్థితి అని తన్నై నినయ్యాదే ఇరుక్కచ్చేదేయం. ఆయనేమో ఈవిడ్ని భావించకపోయినప్పటికీ కూడా ఈవిడ అలాగా ఆయన విషయంలోనే భావన కలిగి ఉన్నదే అని ఇదరు నేర్మయ్యే, ఇది కదా ఏమీ స్వభావం, ఎన్నే అయ్యో ఇదన్నా ఆశ్చర్యం, ఏమాశ్చర్యం, ఎన్నాదే ఇప్పటి సొల్లాదే. ఇలా కదా చెప్పాలి. తల్లి గాని చెలికత్తెలు గాని మేల్కొని అమ్మ ఏమిటి నీ స్థితి ఏమిటి, నువ్వు ఎలా ఉన్నావు, ఏం కావాలి, ఎలాగా అని ఒక మాట విచారించలేదు. లేదా ఆయనంత విడిచిపెట్టి వెళ్ళినప్పటికీ ఆయన విషయంలోనే వీళ్ళ ఈడుపడిపోయింది, ఏమిటండి ఈవిడ స్వభావం అని ఆశ్చర్యము పడకుండా అలాగా తుంజువరాలు నిద్రపోతూ ఉన్నారే వాళ్ళంతా కూడా. அவன் தான் சொல்லாதே நிறை நீர் அவர் கேண்மை பிறை மதிப்பு இந்நீர்மை பேதையார் நட்பு எனக்கு உறங்காமையே ஸ்வபாவமாம்படி நெடிதான ராத்திரி எல்லாம் அவர்களுக்கு ఉరంగుగయ్యే స్వభావమాయి విట్టదు. ఇది నాకేమో ఈ రాత్రి ఎనక్కు ఉరంగామయ్యే స్వభావం, నిద్రపోకుండా ఉండటం నాకు స్వభావంగా ఉన్నది, నిద్రపోవటమే ఆయనకి స్వభావంగా ఉన్నది. ఇది ఇప్పుడు స్థితి. వాళ్ళకేమో నిద్ర నుంచి మెలకు వచ్చే స్థితి లేదు, నాకు నిద్ర పట్టే స్థితి లేదు. ఇలా అయిపోయింది. నెడిదాన రాత్రి ఎల్లాం అవர்களுக்கு ఉరంగుగయ్యే స్వభావం. ఇంత పెద్ద దీర్ఘరాత్రి వాళ్ళకి నిద్రపోవటమే స్వభావంగా కలిగి ఉన్నారు. కారన్నమేని ஒரு நேர்ச்சாவியிலே ஒரு பாட்டம் வருஷித்தா போலே குளிரும்படியான வடிவையுடையவனுமாய் தாசாம் ஆவிரபூத் என்கிறபடியே முன்பு உதவி போந்தவனும் வருகிறன். తాసాం ఆవిరభూత్, ఆనాడు గోపికలంతా కూడా ఇదిగో రాస క్రీడ జరిగే సమయంలో వీళ్ళకి ఉన్మస్తకమైన ఆనందాన్ని పొందుతూ ఉంటే వీళ్ళని రక్షించుకోవాలని ఎడబాసిపోతే వాళ్ళ దుఃఖించే సమయంలో వాళ్ళ మధ్యలో వచ్చి దర్శనమిచ్చాడే, వాళ్ళ దుఃఖాన్ని తొలగించాడా. అలాంటి ఆయన మునుగు ఉదవి పోందవనం మురుగిరలని పూర్వం అలా సహకరించినటువంటి వాడే కదా నాకు కూడా. ఆయన రాలేదు. ఎలాంటి వాడైన కారన్నమేని వర్షాకాలపు మేఘము వంటి తిరుమేని కలిగిన వాడు. ఒక నీర్చావీలే అంటే ఒక బేటల వారినటువంటి భూమి, ఆ భూమిలో ఒక పాట్టం వర్షిత్తా పోలే
ఒక పెద్ద వర్షం, ఏదో ఒక దుక్కి వర్షం అనో ఏదో అలా లెక్కలు చెబుతారు. అలా వర్షించినట్టుగా ఆ అంటే బీటలు వారినటువంటి నేల మీద మంచి వర్షం కురిస్తే ఆ నేల ఎలా మెత్తపడుతుందో అలా చల్లని తిరుమేని కలిగినటువంటి ఆ స్వామి ఆనాడు గోపికల మధ్యలో వచ్చి దర్శనమిచ్చి వాళ్ళ దుఃఖాన్ని పోగొట్టినట్లు ఈనాడు నా దుఃఖాన్ని పోగొట్టేటట్లుగా రావటం లేదే ఆయన. తాసాం ఎంగిరదు అవరగల్ పూర్వావస్థయ్యై పత్తవిరే తాసాం అని ఎందుకు చెప్తున్నారు? వాళ్ళ యొక్క పూర్వావస్థ ఆనందంగా ఉండేటువంటి స్థితి. అలా వాళ్ళు ఆనందపడేటట్లుగా వచ్చి దర్శనం ఇచ్చాడు. కానీ నా దగ్గరికి అలా రావటం లేదు ఈయన. నం కన్ననం వారానాల్ అలాంటి తారన్నమేని నం కన్ననం వారానాల్ పెంగళుక్కే వదవిప్పోందవనం ఒరుగిరలెన్ నం కన్నన్. స్త్రీల కోసమే, స్త్రీలకే సహకరించే స్వభావం కలిగిన వాడు కావటం చేత పెంగళుక్కే వదవొప్పొందవనం ఒరుగిరలెన్ స్త్రీలకే సహకరించే స్వభావం కలిగినటువంటి స్వామి రావటం లేదు. పేరు ఎన్నై మాయాదాల్ ఆయన ఇదిగో ఎప్పుడు నాతోటి పాటే ఉండే చెలికచ్చా నిద్రపోతూ ఉన్నది, ఎప్పుడు సూచనలు ఇస్తూ ఉండేటువంటి ఇలా ఉండ నియమించేటువంటి తల్లి నిద్రపోతూ ఉన్నది. వాళ్ళకేమో నిద్రపోవటమే స్వభావంగా ఉన్నది, నాకేమో మెలకువే స్వభావంగా ఉన్నది. వీళ్ళిద్దరూ వదిలిపెట్టినా కానీ అందరినీ స్త్రీల యొక్క దుఃఖాన్ని చూసి సహించలేనటువంటి వాడని అలా చెప్పకూడదు. ఇక్కడ పెంగళుక్కే వదిలిపోంద స్త్రీలకు మాత్రమే సహకరించే స్వభావం కలిగినటువంటి కన్నన్. అలాంటి ఆ కన్నన్ కూడా రావటం లేదే ఈ సమయంలో. పేరు ఎన్నై మాయాదా ఇంకా మిగిలిందేమిటి? ఎవ్వరూ రాకపోవడం చేత ఈ ఆత్మ నశించిపోతుంది, పేరు మాత్రం మిగిలిపోతుంది. అవనోడు ఒవ్వా నిన్నది పేరు. అదిగో ఆయన ఎలాగైతే నన్ను విడిచి దూరంగా ఉండటమే స్వభావంగా ఉన్నాడు, ఇది నన్ను విడిచిపెట్టి దూరంగా వెళ్లకుండా ఉండటమే స్వభావంగా ఉన్నది. అవన్ ఒరుగిరలెన్ ఇది పోగిరదిల్లే. ఆయనేమో రాడు, ఇదేమో పోదు. ఏమిటి ఆ పేరు? నాన్ కార్యత్తిలే ముడిందే నా ఇరుక్కచ్చేదేయం. నేను నాన్ కార్యత్తిలే ముడిందే నా ఇరుక్కచ్చేదేయం. నేనేదో ఇలా ఈ దుఃఖంలో ఉండి ముడి నశించిపోయినప్పటికీ ఇన్నాళ్ళు ఎన్గిర ఈ పేరు ఎన్నై ముడిందే నాగబొట్టుగిరదిల్లే. ఇలా ఇన్నాళ్ళు ఈమె అనే పేరు మాత్రం నన్ను విడిచిపెట్టి వెళ్ళేటట్టు లేదే, నన్ను ముడిందే నాగబొట్టుగిర నశించిపోవటానికి అంగీకరించటం లేదే. ఆళ్వారుడయ తిరునామం శ్రీ వైష్ణవరగడుకు సత్తాహేతువాన అప్పోరే ఎవరు తమక్కుం సత్తాహేతువాన పడి. ఆళ్వార్ల యొక్క తిరునామం శ్రీ వైష్ణవులకు ఎలా సత్తాహేతు అవుతుందో ఎవరు తమక్కుం సత్తాహేతువాన పడి ఈ తిరునామం కూడా ఆడవాళ్ళకి సత్తకి కారణమైనట్టుగా. అడియుడయ్య పేరాగయ్యాలే సర్వర్కుం ధారకమా ఇరుక్కుమే. ఏమిటండి ఆళ్వార్ల యొక్క తిరునామం అందరికీ ధారకం ఎలా అవుతుంది కనుక అంటే అడియుడయ్య పేరాగయ్యాలే సర్వర్కుం ధారకమా ఇరుక్కుమే. ఎవరు వీరు? ప్రపన్న జన కూటస్థులు, ప్రపన్న లోకానికే మూల పురుషులు కావటం చేత వైష్ణవులైన వాళ్ళందరికీ కూడా వారు సత్తాహేతువైనటువంటి వారు కదా. మనం సత్త కలిగి ఉండాలంటే ఆళ్వారితో సంబంధం కలిగిన వాళ్ళమై ఉండాలి. ఆళ్వార్లు ఎలాంటి వారు? ప్రపన్న జన కూటస్థులు. మనమెవరం? ప్రపన్న జనులు. మనందరికీ కూడా సత్త అయినటువంటిది ఆళ్వార్లతో సంబంధమే. అలా ఎవరు తమక్కుం సత్తాహేతువానపడి ఆ ప్రపన్న జన కూటస్థులైనటువంటి ఆళ్వార్లు శ్రీ వైష్ణవులందరికీ సత్తాధారకమైనట్టుగా ఈ పేరు కూడా సత్తాహేతువానపడి ఆళ్వాళ్ళకి సత్తా కారణంగా అయినది. అడియుడయ్య పేరు అయిపోయింది కదా. ఇదినుడయ్యా అడియుడయ్య మయ్యిరే ఎల్లాரும் శిరసా వహిక్కిరదు. దీని యొక్క అడియుడయ్య మయ్యిరే అదే ఈ ప్రపన్న జన కూటస్థత్వమే కదా అందరికీ శిరసా వహిక్కిరదు. శిరస్సు వంచి శిరస్సును ధరించవలసినటువంటి విషయం అని. పేరు ఎన్నై మాయదాల్ பேரென்னை தான் போனால் பேர நிற்க வண்ணாதோ என்று உருகிற போது ஒக்கப்போது பேரென்னை మాయాదాల్ శబ్దావశేషయ్యానేన్ ఎన్నపడి. ఇదిగో పేరు మాత్రమే మిగిలేట్లేదు, శబ్దం మాత్రమే మిగిలేటట్లుగా ఉన్నాను. వల్వినయ్యేను
நான் முடியச் செய்தேயும் என்னை முடிந்தேன் ஆகாதபடி பண்ணும்படியான பேரை పడైకుంబడిயான మహా పాపத்தை பண்ணினேன். నేను నశించిపోయినప్పటికీ కూడా ముడిందేనాగాదపడి నశించిపోని వాని వలె చేసేటట్లుగా ఈ పేరు మాత్రం పోకుండా ఉండేటువంటి గొప్ప పాపాన్ని చేశానండి నేను. ఆడవాళ్ళు ఉన్నప్పుడు ఆ పేరున్నది ఓకే, కానీ ఆడవాళ్ళు వెళ్ళిపోయినా ఆ పేరు ఉంటుంది. అలాంటి పాపాన్ని చేశాను. పిన్ నిన్రు நான் முடியச் செய்தேயும் இப்பேரானது எனக்கு பின்னும் నిన్ను ముడిందేనాగ ఒట్టుగిరదిల్లై. నేను నశించకపోయినప్పటికీ కూడా ఈ పేరు అనేటువంటిది ఎనక్కు పిన్నుం నిన్ను నన్ను అనుసరించి ఉండి ముడిందేనాగా నేను నశించడానికి అంగీకరించటం లేదు. ఉరుగిరపోదు ఒక్క వందాల్ పోగిరపోదు ఒక్క పోగవేండావు. వచ్చేటప్పుడు నేను నా పేరు ఒకేసారి వచ్చాం, వెళ్ళేటప్పుడు కూడా అలా వెళ్ళొద్దా? ఇంకా అంతేకాదు, నాకంటే ముందు అదే నామరూపే వ్యాకరవాణి నామరూపంచ భూతానాం ఎన్ను ఒక్క చల్లక్కడవదిరే. ఆయన సృష్టించే సమయంలో నామరూపే వ్యాకరవాణి అని నామాలతోటి రూపాలతోటి వీళ్ళని సృష్టించాడని చెప్పినప్పుడు ముందు నామం పెట్టాడు, ఆ తర్వాత రూపాన్ని సృష్టించాడు అని చెబుతున్నారు కదా. అలాంటప్పుడు ముందు వచ్చింది ముందు వెళ్ళొద్దు. కానీ ఇప్పుడు నేను నశించిపోయినప్పటికీ ఆ పేరు మాత్రం నా వెనకే ఉండి నశించినట్లుగా ఉంటోంది. ఎన్న ముற்பడ వందార్కు ముற்பడ పోగ వేండి ఇరుక్క పిற்பడவும் పోగలాగాదో. ముందుగా వచ్చినటువంటి ముందుగా వెళ్ళిపోవాలి. సరే, అలా చేయలేదు. పిற்பడவும் పోగలాగాదో. కనీసం నేను నశించిపోయినప్పుడైనా అది నశించిపోవద్దు. కానీ నేను నశించిపోయినా శబ్దావశేషం ఆ పేరు మాత్రం మిగిలేటట్లుగా ఉన్నది అని ఆడవాళ్ళు బాధపడుతున్నారు. ఆరెన్నై ஆராய்வார் அன்னையரும் தோழியரும் நீரென்னே என்னாதே நீளிரவும் துஞ்சவரால் தாரன்னமேனினங் கண்ணனும் வாரானால் பேரென்னை மாயாதால் வல்வினையேன் பின்னின்னே. ஆறாம் பாட்டு ஆரவ பாசுரமு. விரக வியசனமும் செல்லா நிற்காம் ராத்திரியுமாய் ரட்சகனான அவனும் வாராதொழிந்தாள் முடியப் பெறாத ప్రాణனை రక్షిప్పార్ ఆల్ ఎన్గిరాళ్. విరహ వ్యసనము నడుస్తూ ఉన్నది. రాత్రి గాని రక్షకుడైన ఆయన గాని రావటం లేదు. రాత్రియుమాయ్ రాత్రి అయిపోయింది, రక్షకుడైన ఆయనేమో రావటం లేదు. ముడియప్పెరాద ప్రాణనై నశించిపోవడానికి కూడా పొందలేకపోతున్నానే. అలాంటి ప్రాణాలని రక్షిప్పారు. రక్షించే వాళ్ళు ఎవరండి ఈ సమయంలో అంటున్నారు ఆడవాళ్ళు ఈ 6వ పాసంలో. పిన్నిన్న కాదల్నోయ్ నెంజం పెరుదడుమాల్ మున్నిన్నిరావూజి కన్బుదయ్య మూడిస్తాల్ మన్నెన్న చెక్కరత్తు ఎమ్మాయనం వారానాల్ ఇన్నెన్న నీల్ ఆవికాత్త ఇవ్విడత్తే. పిన్నిన్న కాదల్నోయ్ పిన్నెన్న కాదల్లోయ్ అనుసరించి వస్తూ ఉండేటువంటి ఆశ అనే వ్యాధి నెంజం మనస్సును పెరిదు మిక్కిలి అడుం బాధిస్తూ ఉన్నది. మున్నిన్ను ముందుండి ఇరా రాత్రి అనడి ఊజి యుగము కన్పుదయ మూడిత్తు నేత్రాలు అణిగేటట్టుగా అంటే కనుపడకుండా ఉండేటట్టుగా కప్పినది. రాత్రి అనేటువంటి యుగము నేత్ర కంటికి ఏమి కనపడకుండా అంతటా వ్యాపించి ఉన్నది. మన్నిన్న చక్కరం ఎమ్మాయం. మన్నిన్న చక్కరం అమరి ఉన్నటువంటి సుదర్శనాన్ని కలిగినటువంటి ఎమ్మాయవను ఆశ్చర్యచేష్టితుడైన నా సర్వేశ్వరుడు వారాన్నాడు. నిన్న అంటే ఈ విధముగా ఉన్నటువంటి నా యొక్క నీళ్ళు నిత్యమైనటువంటి ఆవి ఆత్మను ఇవ్విడత్తు ఈ సమయంలో కాపాడారు రక్షించేటువంటి వాళ్ళు ఎవరు? తాత్పర్యము.
ఆశ ఆశ ఒక పక్క, రాత్రి ఒక పక్క ఉండి నన్ను బాధిస్తూ ఉన్నాయండి. ఈ సమయంలో కూడా చక్రధరుడు వచ్చి రక్షించటం లేదు. ఇంకా ఇక్కడ నన్ను ఎవరు రక్షిస్తారు? ఆశ ఒక పక్క, రాత్రి ఒక పక్క, ఇద్దరు బాధ పెడుతూ ఉన్నారు నన్ను. చక్రధరుడు మాత్రం నా దగ్గరికి రావటం లేదు. ఇలాంటి సమయంలో నన్ను ఎవరు రక్షిస్తారు అంటున్నారు ఆడవాళ్ళు. ஆறாயிரப்படி பின்னின்னா முடிந்த பின்பும் சில்லுகிற விశ్లేష వ్యసనం ఒందుం పురుక్కలా ఇరుక్కిరదిల్లే. ముడింద పిన్ను నశించిపోయిన తర్వాత కూడా సెల్లుగిర విశ్లేష వ్యసనం, విశ్లేష వ్యసనం అంటే నశించిపోయిన తర్వాత కూడా ఈ విశ్లేష వ్యసనం అనుసరించే ఉంటుందన్నమాట. అది ఒండుం పొరుక్కలా ఇరుక్కిరదిల్లే, ఒకదాన్ని కూడా సహించేటట్లుగా సహించనీయకుండా చేస్తున్నది. இந்த ராத்திரியான யுகமானது அவன் ஒரிலும் அவனை కానవన్నాదపడి ఎన్ కన్నై మరైతు కొండు నిల్లా నిన్నదు. ఈ రాత్రి అనేటువంటి యుగం ఆయన వచ్చినప్పుడు కారన్నమేని కదా, నల్లడి తిరుమేని కాబట్టి చీకటి నలుపు, ఆయన నలుపు. అంచేత ఆ చీకట్లో ఆయన వచ్చినా కూడా ఆయన దర్శనాన్ని చెయ్యనివ్వటలేదు ఈ చీకటి అనేటువంటిది. అవన్ ఒరిலும் అవனை కానవన్నాదపడి, ఆయన వచ్చినప్పటికీ కూడా ఆయన దర్శించడానికి వీల్లేనట్లుగా నా యొక్క కంటిని కప్పేసింది ఈ చీకటి మొత్తం. ఇవ్వంధకారమెల్లాం పోంబడి నిరతిసే దీప్తియుక్తమాన తిరువాజేయంది కొండు అవన్ ఒరుగిరిలన్. అలాంటప్పుడు ఏం చేయాలి? ఎప్పుడు చక్రాయుధాన్ని చేతిలో ధరించి ఉంటాడు కదా. చక్రాయుధం అంటే ఎంత తేజస్సు కలిగినటువంటిది! వేల సూర్యుల కాంతిని మించిపోయిన చక్రాయుధాన్ని చేతిలో ధరించి ఆయన వస్తే ఈ చీకటి తొలగిపోతుంది కదా. కానీ ఆయన రావటం లేదే ఈ సమయంలో. ఇంద దశయిల్ ఇన్న నీల్ ఆవికాపారు ఆ ఎంగిరాల్. ఈ దశలో ఇంద దశయిల్ இந்த దశయిల్ దశయిల్ నిన్న నీల్ ఆవిక నిన్న నీల. ఈ దశలో ఈ దశయిలిన్, ఈ దశ నుండి నిన్న ఆవిక, నిన్న నీలావిక అప్పారారు అంటే ఈ ప్రాణాన్ని రక్షించేటువంటి వాళ్ళు ఎవరు? యావి అంటే ఆత్మని రక్షించే, ఈ దశ నుండి ఈ ఆత్మని రక్షించేటువంటి వాళ్ళు ఎవరు అంటున్నారు పన్నీరాయర్పడి. అనంతరం అభినివేశముం రాత్రిயும் నలియా நிற்க స్థిరమాన రక్షణ ఉపకరణத்தைவடையவன் ஒருகிரிலன் என்னுடைய ఆత్మావై రక్షిప్పార్ ఆర్యంగిరాల్. అభినివేశము రాత్రి రెండూ కలిపి నన్ను బాధిస్తూ ఉంటే స్థిరమైన రక్షణ పరికరాన్ని కలిగిన వాడు చక్రాయుధాన్ని ధరించినటువంటి స్వామి రావటం లేదు. ఈ సమయంలో నా ఆత్మని రక్షించేటువంటి వాళ్ళెవరు అనేది ఆడవాళ్ళ యొక్క వేదన. పిన్తొడరుందు పిన్నిన్న కాదల్ నోయ్ పిన్తొడరుందు విరామల్ నడక్కిర అభినివేశమాగిర నోయానదు. అనుసరిస్తూ నన్ను విడిచిపెట్టకుండా నన్నే అనుసరిస్తూ ఉండేటువంటి ఆ ప్రీతి అనేటువంటిది, ప్రీతి అనేటువంటి వ్యాధి అనేటువంటిది తనకు పిరప్పిడమాన నెంజే, దానికి వాసస్థానమైనటువంటి మనస్సుని మిగవం అజియా నిన్నది మిక్కిలి బాధిస్తూ ఉన్నది. ఆ బాధ అనేటువంటిది ఒక్క క్షణం కూడా విడిచిపెట్టకుండా దానికి వాసస్థానమైన మనస్సుని బాధ పెడుతూ ఉన్నది. మున్నే నిండు రాత్రి ఆగిర కల్పమానదు కండానదు పొదయ్యుంబడి మరైతదు. అదేమో వెనక నుంచి వచ్చి ఆ ప్రేమ అనేది బాధ పెడుతూ ఉన్నది నా మనస్సుని. ఎదురుగా ఉండి ఈ రాత్రి అనే కల్పం ఏం చేస్తుంది? ఆ కండానదు పొదయ్యుంబడి కళ్ళు మూసుకునేటట్టుగా మొరైతదు అంటే కంటికి ఏమీ దర్శనం కానట్టుగా అంత కప్పేస్తోంది ఈ చీకటి అనేటువంటిది. ఇక్కడ ప్రేమ, చీకటి అంటే ఆయన విషయంలో ఉన్న అభినివేశము, ఈ రాత్రి అనే చీకటి, ఈ రెండు నాకు ఏమీ పాలుపోనివ్వటం లేదు. ఏం చేస్తుంది? అభినివేశం అనేటువంటి ఈ వ్యాధి, ఈ ప్రేమ అనేటువంటి వ్యాధి దానికి వాసస్థానమైనటువంటి ఆ మనస్సుని నశింపచేస్తూ ఉన్నది. ఈ రాత్రి అనేటువంటి ఈ కల్పమేమో కంటికి ఏమీ కనపడనివ్వకుండా అన్నింటినీ కప్పేస్తూ ఉన్నది. ఇప్పటి పిన్నుం మున్నుం విరోధి ఆనాలవిల్. ముందు విరోధే, వెనక విరోధే. ముందు విరోధేమో చీకటి, వెనక విరోధేమో ఆ ప్రేమ. ఆశ్రితరుడై వినయ్యై కడిగైకు
నిత్య సన్నిహితమాన తిరువాజేవుడయ్యనాయ్. ఇలాంటి సమయంలో అహసితుల యొక్క పాపాలని నశింపచేయడానికి ఎప్పుడు తన చేతిలో ధరించి ఉంటాడే చక్రాయుధాన్ని. ఆ చక్రాయుధాన్ని ధరించినటువంటి స్వామి ఆశ్చర్య గుణచేష్టితంగళాలే తన్నై ఎన్ పోల్వార్కు సొమ్మ అక్కిన కృష్ణను. ఆశ్చర్యమైన చేష్టితాలు, ఆశ్చర్యమైన గుణాలు కలిగినటువంటి ఆ స్వామి నాలాంటి వాళ్ళకి సొత్తుగా ఉండేటువంటి ఆ కన్నపిరాను కూడా ఒరుగిరిలన్ రావటం లేదండి. నిరంతర దుఃఖానుభవం పన్నా నిన్నాదు అదుక్కు ఎడయాదిరిక్కిరా. ఎప్పుడు దుఃఖానుభవం పడుతూ ఉన్నప్పటికీ అదుక్కు ఎడయాదిరిక్కిర ఎన్నుడయ నిత్యమాన ఆత్మవస్తువే అయినప్పటికీ నశించిపోకుండా ఉన్నటువంటి నిత్యమైన ఆత్మవస్తువుని ఇవ్వవస్థ ఇల్ రక్షిప్పారా. ఈ అవస్థను ఎవరు రక్షిస్తారు? ఇన్నిన్న ఎన్ను పాఠమా ఇంద నిత్యమాన ఆత్మవస్తువై ఎన్నుమా. నిత్యమైనటువంటి ఆ ఆత్మవస్తువు నిత్యత్వము దుఃఖానుభవత్తు కూరుపాయిత్తెన్ను కరుత్తు. నిత్యత్వం కూడా దుఃఖ అనుభవానికే కారణమైపోయిందే. ఆత్మ అంటే నిత్యము ఉండేది, నశింపు లేనటువంటిది కదా. అలాంటి ఆత్మ ఇప్పుడు దేనికి కారణమైంది? నిత్యత్వం. ఇదిగో ఈ దుఃఖానుభవానికే కారణమైపోయింది అని భావనట. కీడు వ్యాఖ్యానం పిన్నిన్న కాదల్నో 139వ పేజీలో పుక్కవెడం పుక్కు ఒడింబిట్టు నలిగిన ప్రేమ వ్యాధి ఆనదు. పుక్కవెడం పుక్కు అదిగో తాను లోపల ప్రవేశించి ఒడింబిట్టు నలిగిన ప్రేమ వ్యాధి ఆనదు. ఒడింబిట్టు అంటే పుండుని లేపినట్లుగా బాధ పెట్టేటువంటి ప్రేమ అనేటువంటి ఒక వ్యాధిని అదిగో ఎక్కడ పడితే అక్కడ ప్రవేశించి ఆ పుండుని నలిపేస్తూ ఉన్నటువంటి ప్రేమ అనేటువంటి వ్యాధిది ఎడైందు తుంగుగైకు ஒரு నిజలిల్లాడపడి ఇరుక్కే. ఎడైందు ఎడబాసి తుంగుగైకు ఒక్క కునుకు తీద్దామంటే ఊరు నిజలిల్లాడపడి ఇరుక్కే. ఏ ఒక్క చోట ఆశ్రయం లేనట్లుగా ఉన్నది అది. ఎవడి ఈ ప్రేమ అనేటువంటి వ్యాధి కాస్త ఎడబాసి ఉంటాంలే కాసేపు దాన్ని అంటే దానికి ఎక్కడా నీడలేనట్లుగా నెంజం పెరిదు అడుమాల్ నెంజై మెగவும் నోవు పడుతానిన్నదు. ఏమిటి? ఈ మనసులో ప్రవేశించినటువంటి ఈ ప్రేమ అనేటువంటి వ్యాధి పుండుని గీకినట్లుగా అలా ప్రతి క్షణము బాధ పెట్టేస్తూ కాసేపు ఎడబాసి ఉండి కాస్త నిద్రపోదామను ఏదో అనుకుంటే దానికి ఇంకెక్కడ వాసస్థానం నిజల్ ఇల్లాడపడి ఇరుక్తాయి. దానికి ఇంకెక్కడ అవకాశమే లేదు ఉండటానికి. స్థానం ఏంటంటే ఆడవాళ్ళ యొక్క మనసే. అలా వచ్చి నెంజుం పెరితడు ఆ మనస్సులో ప్రవేశించి మిక్కిలి బాధ పెడుతూ ఉన్నది ప్రేమ అనేటువంటి వ్యాధి. నిరుప్పానదు సురుణయ్యే వేవప్పన్ని పెన్నయ్యిరే పెరంబే పోయి చుడువదు. నిప్పు ఏమిటి? అడవిలో దావాగ్ని పుట్టింది అంటారు. దావాగ్ని అంటే అప్పుడప్పుడు వాటంతలవై ఈ చెట్లు ఆ చెట్లు రాసుకొని అగ్ని పుడుతుంది, అలా దహించిపోతాయి చెట్లన్నీ. అసలు మొదలు ఎక్కడ పుడుతుందండి ఆ దావాగ్ని అనేటువంటిది? చెట్టు లోపలే పుడుతుంది. అలా నిరుప్పానదు సురుణయ్యే వేవప్పన్ని పెన్నయ్యిరే పురంబే పోయి చుడవదు. ఆ చెట్లలో ఉన్నటువంటి ఆ నిప్పు అనేటువంటిది మొదట ఆ చెట్టుని నశింపచేసి ఆ తర్వాత బయటకు వస్తుంది ఆ అగ్ని అనేటువంటిది. అలానే ఇక్కడ ఈ దుఃఖం అనేటువంటిది మనస్సులో ఉండి మొదటగా దాన్ని నశింపచేసి ఆ తర్వాత బయటికి వచ్చి కనబడుతోంది ఆ దుఃఖం అనేటువంటిది కూడా. అప్పడియే తాన్ కిడక్కుం ఎడెత్తై మిగవం నలియా నిన్నదాయిస్తూ. ఎక్కడుంటుంది ఈ దుఃఖం అనేటువంటిది? మనస్సులో. ఆ మనస్సునే మిక్కిలి బాధ పెడుతూ ఉన్నది. ఆళ్వార్ నాయకు యొక్క దుఃఖం ప్రేమ అనేటువంటిది ఆళ్వార్ల యొక్క మనస్సుని బాధిస్తూ ఉన్నది. మున్నిత్యాది ప్రేమ వ్యాధియం రాత్రి ఆగిర కల్పము తన్నిలే సంకేతిత్తు వందా పోలేరా నిన్నదు. ఈ ప్రేమ అనేటువంటి వ్యాధి, రాత్రి అనేటువంటి కల్పము, ఈ రెండు ఒకదానితోటి ఒకటి సంకేతం చేసుకొని ఒకటి ముందు నుంచి బాధిస్తూ ఉంది, ఒకటి వెనక నుంచి బాధిస్తూ ఉన్నది. వెనక నుంచి బాధించేది ప్రేమ, ముందు నుంచి బాధించేటువంటిది ఈ రాత్రి. ఒకదానితో ఒకటి ఇద్దరం ఒకేసారి వెళ్దాం ఆళ్వార్ నాయకు దగ్గరికి, ఆవిని ఏదైనా ఈవేళ మనం బాధించే తీరాలి అని ఏదో ఒక సంకేతం చేసుకొని వచ్చాయా అన్నట్టుగా
ప్రేమ వ్యాధి, రాత్రి అనేటువంటి కల్పము, ఆ రెండు ఒకదానితో ఒకటి సంకేతాలు చేసుకుని వచ్చాయా అన్నట్లుగా రెండు బాధిస్తూ ఉన్నాయి. నాన్ పిన్నిట్టు వరుగిరేన్ నీ మున్నే తప్పామే సూజుందు కొల్జెన్ను ఒరువారైపోలే వందదు. ఇది ఒక శత్రువుని పట్టుకోవాలంటే వీళ్ళు ముందుగానే ఒక ప్లాన్, నేను ఇలా వస్తాను, ఈ వెనక నుంచి వస్తాను, వాళ్ళ ఎదరి నుంచిరా, ఇద్దరం కలిసి ఏదైనా ఆ వ్యక్తిని పట్టుకోకుండా విడిచిపెట్టకూడదు, తప్పకుండా పట్టుకునే తీరాలి అన్నట్లుగా ఈ ప్రేమ అనేటువంటిది కాదలు, ఆళ్వార్ నాయకుల యొక్క కాదలు, ఈ రాత్రి, ఈ రెండు కూడా ఒక సంకేతం చేసుకొని ఈ ప్రేమ అంటుందట, నా పిన్నిట్టు వరిగిరేను, నేను వెనక నుంచి వస్తాను, ఆయన్ని చుట్టుముడతాను, నీ మున్నే తప్పామే చూడండి, నువ్వు ముందే ఉండి ఆయన తప్పించుకోనట్లుగా ఆయన చుట్టుముట్టు అని ఎవరికి సలహా? ఇదిగో రాత్రి గారికి అని. ఎన్ను ఒరువారైపోలే అని ఒకళ్ళకొకళ్ళు సంకేతాలు చేసుకొని మాట్లాడుకొని వచ్చి చుట్టుముట్టినట్లుగా ఉన్నది పరిస్థితి. ఎదిరిగల్ ఎరియరానాల్ அவர் கையில் வில்லை பறிப்பது க்ஷேபிப்பதாய் கொண்டு பரிபவிப்பாரை போலே இத்தலையில் எளிமை கண்டு రాత్రియాగిర ఊజు మున్నే నిన్ను కన్నై మరయ్యా నిన్నదు. ఎదిరిగల్ ఎడియరానాల్, శత్రువు కొంచెం బలహీనుడైతే ఆయన చేతిలో ఉన్నటువంటి విల్లును కొట్టి ఓడించి పరాభవం చేసినట్లుగానే ఇత్తలయ్యిల్ ఎడిమై కండు, ఆళ్వార్ నాయకు యొక్క దైన్యాన్ని చూసి రాత్రి అనేటువంటి కల్పము ఎదురుగా నిలబడి కన్నై మరయ్యా నిన్నదు, కంటికి ఏమి కనపడినట్టుగా చేసేస్తుందట ఈ చీకటి అనేటువంటిది. ఎలా వచ్చి చుట్టుముట్టింది ఆళ్వార్ నాయకిని అంటే, ఇద్దరు యుద్ధం చేసుకుంటున్నారు. ఒక వ్యక్తి బలం కలిగినటువంటి వాడు, బలం కలిగినటువంటి వ్యక్తి బలహీనుడైనటువంటి శత్రువు మీద బాణాలు వేసి ఆ శత్రువుని లొంగ తీసుకున్నట్లుగా ఇక్కడ కూడా ఆళ్వార్ నాయకు యొక్క బలహీనత ఏమిటి? ఆయన రాలేదని దుఃఖ విరహ వ్యసనం కదా అది. అలాంటి వ్యసనంలో ఉన్నటువంటి ఆళ్వార్ నాయకు యొక్క దైన్యాన్ని చూసి రాత్రి అనేటువంటి కల్పము ఎదురుగా నిలబడి ఇంకా ఏమీ కనపడనివ్వనట్టుగా చేస్తోంది. ఉట్కన్నై కాదల్ మరయ్యా నిన్నదు, కణ్కన్నై రాత్రి మరైతదు. రెండు నేత్రాలు ప్రతి మనిషికి, ఉట్కణ్ వెలికణ్. ఉట్కండ్ అంటే లోపల ఉండేటువంటి మనస్సు, వెలికండ్ అంటే మామూలుగా మనం చూసేటువంటి నేత్రాలు. అది ఉట్కండై కాదలమరయ్యా నిన్నదు, ఆ మనస్సునేమో మనసు చుట్టుముట్టేసి, ఈ కాదల్ ప్రేమ చుట్టుముట్టేసింది. కట్కన్నై రాత్రి మరైతుంది, ఇక బయటికి కనబడేటువంటి ఈ బాహ్య చక్షువులనేమో చీకటి కప్పేసింది. కణ్బుదయ్య మూడిత్తాల్ గ్రాహకముమాయ్ ప్రకాశముమాయిరుక్కిర చక్షురింద్రియత్తే గ్రాహ్యమాన ఇరుళ్ళు వందు మూడా నిన్నదు. గ్రహించేటువంటి గ్రాహకముమాయ్ ప్రకాశమ్మా ఇరుక్కిర చక్షురి ఇంద్రియత్తే, గ్రహించగలిగే శక్తిని కలిగినటువంటిది ప్రకాశించేటువంటివైన ఈ చక్షురింద్రియాన్ని గ్రాహ్యమాన ఇరుళ్ళు వందు మూడా నిన్నదు. ఈ ఇంద్రియంతో గ్రహించవలసినటువంటిది ఆ చీకటి. గ్రహించే వస్తువు కన్ను, గ్రహించబడే వస్తువు చీకటి. అలాంటి ఆ చీకటి ఇప్పుడు ఏం చేస్తుంది? గ్రహించేటువంటి వస్తువైన ఆ కంటిని, ఆ నేత్రాన్ని గ్రహించబడే వస్తువైనటువంటి చీకటి వచ్చి ముంచేస్తున్నది. అంటే గ్రహించేది కన్ను, గ్రహించబడేది చీకటి. కానీ ఇప్పుడు మొన్న చెప్పుకున్నాం కదా, పంచభూతాలు, ఆకాశం, ఇవన్నీ అందులోంచి వచ్చినటువంటి తేజస్సే, ఈ తేజస్సే వాటన్నిటిని కప్పేస్తోంది అని చెప్పుకున్నట్లుగా ఇక్కడ కూడా గ్రహించబడేటువంటిదేమో ఇది చీకటి, ఆ గ్రహించేదేమో కన్ను. అంటే తన కారణమైనటువంటి కన్నునే కార్యమైనటువంటి చీకటి మింగేస్తూ ఉన్నది, కనపడకుండా చేసేస్తున్నది. అన్నికే இருளோடு வத்த நிறத்தை உடையவன் ஒன்று మున్నే నిన్నాలు కాణవన్నాదపడి. ఎంత గాఢ అంధకారం అంటే, ఇరులోడు వక్త నిరత్తై ఉడయవన్, చీకటితో సమానమైన కాంతి, కారందమేని అనుకున్నాం కదా, నల్లటి తిరుమేని. ఆయన వచ్చి ఎదురుగా నిలబడినా కూడా కనపడనట్లుగా ఇరాగిర ఊషి కన్నై మరయ్యా నిన్నదు ఎన్నవు మాం. రాత్రి అనేటువంటి ఆ కల్పము కంటిని కప్పేస్తూ ఉన్నది. అది మనస్సునేమో ఆ ప్రేమ అనేటువంటిది కప్పేస్తోంది.
ఈ బయటికి కనబడే ఈ నేత్రాన్నేమో ఈ చీకటి అనేటువంటి కల్పం కప్పేస్తూ ఉన్నది. మన్నిన్న ఇత్యాది மண்ணின்ன செக்கரத்துயம் மாயவனும் மாறானால் மண்ணென்னை எப்போதும் கைகதலானேமியான் என்கிறபடியே ஆசிரியர்க்கு விரோதிகள் உண்டான போதாக ஆயுதம் எடுக்க பார்த்திடாதே, எப்போதும் ఒక్క கையிலே விடாதே కొండిరుక్కుమాయిత్తు. எப்போதுం కైకదలానేమియాన్, ఎప్పుడు చేతిని విడవనటువంటి చక్రాయుధాన్ని కలిగినటువంటి స్వామి అని పెరియ తిరువందాదిలో చెప్పినట్టుగా ఆశ్రితులకు విరోధులు వచ్చినప్పుడు ఆయుధాన్ని ధరించడం కాకుండా ఎప్పుడు చేతిలో విడిచిపెట్టకుండా చక్రాయుధాన్ని ధరించి ఉండేటువంటి స్వామి ఎమ్మాయవనం ప్రకాశ ద్రవ్యత్తయిట్టు తమస్సై అజైక్క వల్ల ఆశ్చర్యభూతన్. ప్రకాశ ద్రవ్యం, చక్రాయుధం అంటే ప్రకాశిస్తూ ఉంటుంది కదా, ఆ చక్రాయుధంతో ఏం చేస్తారు, తమస్సును నశింప చేయగలిగినటువంటి ఆశ్చర్యభూతుడు. నివర్తకత్తై ఇట్టు నివర్త్యత్తై అజైక్కుమవనుకు, నివర్తకాన్ని పట్టి అంటే నివర్తకం ఏమిటి? చక్రాయుధం. నివర్తించబడవలసినదేమిటి? చీకటి. ఆ చీకటిని నశింపచేసేటువంటి స్వామికి నివర్తకత్తై ఇటు నివర్త్యత్తై నివర్తిస్తుందో తన యొక్క చక్రాయుధంతో ఈ చీకటిని తొలగింప చేయడంలో ఆయనకి ఏం అడ్డుంటుంది కనుక. కానీ వారానాల్ ఆయన రావటం లేదే. ఇంగు సంకల్పం అజయవేండా ఒరువదాగనే నైక అమయ్యం. ఇంగు సంకల్పం అజయవేండ, ఈ సంకల్పాన్ని ఏమి నశింపజేయక్కర్లేదండి. ఆయన ఒరువదాగనే నైక అమయ్యం, ఆయన వస్తే చాలు, ఇంకే సంకల్పాలు అవి కాదు. సంభవామి ఆత్మమాయయా ఒరువదాగ ఇచ్చిక్క అమయ్యం. సంభవామి ఆత్మమాయయా అని ఒక్కసారి, సంభవామి ఆత్మమాయయా ఒక్కసారి నేను కింద ఉంటుంది అది చూద్దాం. సర్వకాలము కైవిత్తు నీంగాల తిరువాజేయుడయ్య అయిపోయింది కదా. ప్రకాశ ద్రవ్యత అయిపోయింది, నివర్తకత అయిపోయింది, ఆయుధం ఏడండి. ఒరువదాగ ఇచ్చిక్క అమయ్యం, ఆయన రావాలని కోరుకుంటే చాలు. ஆயுதம் எடேன் என்னும் ஆயுதம் எடுக்கையும் பிரகாச திரவியத்தை இட்டு தமசை போக்க கடவது என்கிற మర్యాదయ్యై కులైకయ్యుమాగిర ఇవై వేండా. ఆయన రావాలని కోరుకుంటున్నారు అంతే, కానీ సంకల్పత్తయ్యం అజిత్తు ఆయుధం ఎడుక్కయ్యాగర యత్నముం వేండా అన్నపడి సంకల్పము అజే వేండా అంటున్నారు. ఇంగు సంకల్పము అజే వేండా అంటే ఏమిటి? సంకల్పం తొలగిపోవాలి. సంకల్పత్తయ్యం అజిత్తు తన సంకల్పాన్ని కూడా విడిచిపెట్టి ఆయుధం ఎడుక్కయ్యాగిర యత్నముం వేండా. అదిగో ఆనాడు యుద్ధంలో, మహాభారత యుద్ధంలో ఒక సంకల్పం చేసుకున్నాడు. ఏమని? నేను యుద్ధంలో ఆయుధాన్ని పట్టను అని. కానీ భీష్ముడి కోసమని ఆయుధాన్ని పట్టాడా? అలా తన యొక్క సంకల్పాన్ని నశింపచేసుకొని ఆశ్రయించిన భీష్ముడి కోసమని తన సంకల్పాన్ని నశింపజేసుకుని ఆయుధం పట్టాడు కదా. ఇక్కడ అలాంటి పనులు కూడా చేయాల్సిన అవసరం లేదు. ఇంగు సంకల్పము అజేవేండ ఒరువదాగనే నైకామయ్యం, ఆయన వస్తే చాలండి. ఆయన ఏమి ఆనాడు భీష్ముడి యొక్క ప్రతిజ్ఞని నెరవేర్చడం కోసమని తన సంకల్పాన్ని నశింపచేసుకున్నాడే, ఏమైనా ఆయుధాన్ని పట్టను అన్నాడు, కానీ పట్టాడు కదా భీష్ముడి కోసం. ఇక్కడ అలాంటి కార్యాలు ఏం చేయవలసిన అవసరం లేదండి. సంభవామి ఆత్మమాయని ఒరువదాగ ఇచ్చిక్కమయ్యం. అదిగో ఒరువదాగ ఇచ్చిక్క, ఆయన రావాలని కోరుకుంటే చాలు. ஆயுதம் எடேன் என்னும் ஆயுதம் எடுக்கையும் பிரகாச திரவியத்தை இட்டு தமசை போக்க கடவது என்கிற மரியாதையை குலைக்கையும் ஆகிற இவை வேண்டா. సంకల్ప సమస్య ప్రకాశ ద్రవ్యத்தை ఇట్టు ప్రకాశ ద్రవ్యముతోటి తమస్సై పోక్క కడవదు ఎంగిర మర్యాదయ్యే, ఈ చీకటిని పోగొడతాడు అనేటువంటి మర్యాదని కులైకయ్యుమాగిర ఇవై వేండ. అదిగో ప్రకాశ ద్రవ్యంతో అంటే చక్రాయుధంతో తమస్సును పోగొడతాడు అనేటువంటి మర్యాదని పోగొట్టుకోకుండా అమయ్యం, ఆయన వస్తే చాలండి. ఎలా? సంభవామి ఆత్మమాయయా అని ఆయన ఎలా
తన యొక్క సంకల్ప బలంతో జన్మించేటువంటి స్వామి. అలానే ఇప్పుడు ఆయన ఇక్కడికి రావాలని సంకల్పిస్తే చాలు, ఆయన వచ్చి ఆనాడు భీష్మ పితామహుడికి లాగా ఆయుధాన్ని పట్టుకోను అని చెప్పి మళ్ళీ తన సంకల్పాన్ని నశింపచేసుకొని ఆయుధాన్ని పట్టుకోవలసిన అవసరం, అలాంటి తన సంకల్పాన్ని నశింపచేసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన రావాలి అని సంకల్పిస్తే చాలు, అంటే పని అయిపోతుంది ఇక్కడ. అదిగో సంభవామి ఆత్మ వరువదాగా ఇచ్చిక్కమయం. తన యొక్క సంకల్పాన్ని నశింపచేసుకోవాల్సిన అవసరం లేదండి. వరువదాగా రావాలని భావిస్తే చాలు. ఆయన తన యొక్క సంకల్పంతోనే తాను అవతరిస్తూ ఉంటాడని చెప్పినట్లుగా రావాలని ఇచ్చ ఉంటే చాలండి. అదిగో ఆయుధాన్ని పట్టను అని ఆయుధాన్ని పట్టుకోవడం, ప్రకాశ ద్రవ్యాన్ని అంటే చక్రాయుధాన్ని పట్టుకొని ఈ చీకటిని పోగొట్టగలిగినటువంటి మర్యాదని తగ్గించేసుకొని ఇలాంటి పనులు చేయాల్సిన అవసరం లేదు. ఆయన వస్తే చాలు. తాను వరమయ్యం, ఆయన వస్తే చాలండి. నివర్తక స్వభావత్తాలే నివర్త్యం తన్నడయ్యే పోం. చక్రాయుధం వచ్చింది అంటే దానికి ప్రకాశమే దాని యొక్క స్వభావం. ఎప్పుడైతే ప్రకాశం కనబడిందో, తేజస్సు వచ్చిందో, చీకటిని ప్రత్యేకంగా ఎవరు ఇంకా వెళ్ళమని చెప్పక్కర్లేదు. చీకటి దానంతట అదే తొలగి దూరంగా వెళ్ళిపోతుంది. అలా నివర్తక స్వభావం, చక్రాయుధానికి చీకటిని తొలగించే స్వభావం, వెలుతుని చూడగానే చీకటికి తొలగిపోయే స్వభావం. అప్పుడు నివర్త్యం తన్నడయ్యే పోం. இன்னின்ன நீல் ஆவி காப்பார் ஆறு முடிய வேண்டும் அளவிலே நூறே பிராயமாயிருக்கிற ఆత్మ వస్తువై ఇన్నిన్న నీల్ ఆవి కాపార్ ఆరు. ఇలా ముడియ వేండుం అలవిలే నశించిపోయే సమయంలో నూరే పిరాయమాయిరుక్కిర ఈ ఆత్మ వస్తువై ముడిత్తు 100 సంవత్సరాల వయసు అంటే దీర్ఘాయుషు కలిగినటువంటి ఈ ఆత్మ వస్తువుని నశింపచేసి నోక్కువారు, ముడిత్తు నోక్కువారారు. అంటే ఈ ఆత్మ వస్తువు నశింపచేసి రక్షించే వాళ్ళు ఎవరు అంటే, ఈ దుఃఖాన్ని అనుభవించడం కంటే నశించిపోవడమే చాలా సుఖమండి అన్నట్లుగా 100 అంటే పరిపూర్ణ ఆయుష్ కలిగినటువంటి ఈ ఆత్మ వస్తువుని నశింపచేసి నన్ను రక్షించేటువంటి వాడు ఎవరండి అంటున్నారు ఆళ్వార్లు. ఇంకా ఒక్క నిమిషం. అచ్చేద్యోయం అదాహ్యోయం ఎంగిరవచనత్తై కొండు నిన్న అజక్కు పేషా నిన్నదాయితు ఈ ఆత్మవస్తు. అసలు ఆత్మ అంటే ఎలాంటిదండి? ఛేదించడానికి వీలు కానటువంటిది, ఇది దహింపబడదు. అలాంటి ఆత్మ యొక్క అనాసి అజుక్కు పేషా నిన్నదాయితు ఆత్మవస్తు, అది నశింపులేనటువంటిది కదా ఆత్మవస్తువు. ఇత్తై ముడిత్తు நம்மை நோக்குவார் ஆர் என்கிறது ఎన్ను. ఇప్పటి మురుగచ్చన్నది తన్నే. అలాంటి ఛేదించడానికి వీలు కానటువంటిది, దహింపచేయడానికి వీలు కానటువంటిదైన ఆత్మ వస్తువుని నశింపచేసి నన్నెవరండి రక్షిస్తారు? ఇత్తై ముడిత్తు నమ్మై నోక్కువారా, దీన్ని నశింపచేసి నన్ను రక్షించేటువంటి వాళ్ళు ఎవరు అని ఇప్పటి మురుగచ్చన్నది నన్నే. ఇలా ఆళ్వారు చెప్పినటువంటి ఈ విషయాన్ని విని ஒரு தமிழன் ఈ శబ్దత్తుకు తాత్పర్యమావ ఇట్టు వైక్కిరాన్. ఒక తమిళ వ్యక్తి ఈ శబ్దానికి తాత్పర్యాన్ని ఇలా చెప్తున్నాడు. పిరివిలుం ముడియారయన్ ఉయిల్ పగయ్యై నీకి ఎన్నై నోక్కువార్ ఆరు. అదిగో పిరివిలుం ముడియారయన్ ఉయిల్ పగయ్యై నీకి, ఎడబాటులో కూడా నశించడానికి వీలు కానట్లుగా నా ప్రాణం విషయంలో అంత శత్రుత్వం కలిగి ఉన్న వాళ్ళు ఎవరో, పగయ్యై నీకి దాన్ని తొలగించి ఎన్నై నోక్కువారారు, నన్ను రక్షించేటువంటి వాళ్ళు ఎవరు అని ఇవ్విడతే సర్వరక్షకనాన అవనం ఉదవాద ఇవ్వవస్థయిల్ ఇని ముడిందు పిజక్కయ్యిరే సుఖం. సర్వరక్షకుడైనటువంటి ఆ స్వామి సహకరించ ఇవ్వవస్థయిల్ సహకరించినటువంటి ఈ అవస్థ నుండి ముడిందు నశించి పిజైక్కయ్యిరే సుఖం, చనిపోయి బతకటమే చాలా సుఖం అనేటువంటిది ఆళ్వార్ల యొక్క వేదన.
ఆ పిన్నిన్న కాదల్నోయ్ నెంజం పెరిదాడు తరుమాల్ అంటే ఇక్కడ ఏం కోరుకుంటున్నారు ఆళ్వారు? ఈ ఆత్మ నశింపులేనటువంటి ఆత్మ నశించిపోయేలాగా ఎవరు నాకు సహకరించేటువంటి వాళ్ళు? ఎందుకు అలా కోరుకుంటున్నారంటే ఇది సర్వరక్షకుడైనటువంటి స్వామి నన్ను ఎడబాసిపోయిన తర్వాత ఈ అవస్థ నుండి నన్ను నశింపచేసి నన్ను రక్షించేటువంటి వాళ్ళు ఎవరు? పిన్నిన్న కాదల్నోయ్ நெஞ்சம் பெரிதடுமால் முன்னின்னிரா ஊழி கண்புதையும் ஊழித்தா கண்புதைய மூடித்தால் மண்ணென்ன செக்கரத்து எம்மாயவனும் வாரானால் இன்னென்ன நீள் ஆவி காப்பார் ஆர் இவ்விடத்தே. ஆழ்வார் எம்பெருமானார் ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ஆச்சாரிய திவ்ய திருவடிகளே சரணம்.